హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ 40 క్వశ్చన్స్లో 6 మార్కులు వచ్చేటువంటి టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ వస్తుంటే అందులో మనకి 6 మార్క్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఈజీ టాపిక్. మీరు మంచిగా స్కోర్ చేసుకునేటువంటి టాపిక్. ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, చాలామంది ఆ వీడియో అయితే చూడడం జరిగింది. అండ్ మనకి కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. సో మన ఛానల్లోనికి వెళ్తే ఆ ప్లేలిస్ట్ మీకు కనిపిస్తుంది. సో అందులో మీకు వీడియోస్ అయితే ఉంటాయి, అవి చూడండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి అని చెప్పేసి ఇచ్చారండి. సో మనకు ఒక క్వశ్చన్ కానీ లేదా ఒక సెంటెన్స్ ఈ విధంగా అడుగుతారు. సో ఈ సెంటెన్స్కి సూట్ అయ్యేటువంటి ఒక సింగిల్ వన్ వర్డ్ని మనం ఆప్షన్స్లో చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారనమాట. సో ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు, ఆ సెంటెన్స్ని మనం అర్థం చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ వన్ వర్డ్ ఏంటనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా కొత్త కొత్త పదాలు మీరు నేర్చుకుంటారు ఈ టాపిక్ చదవడం వల్ల. ప్రీవియస్గా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో దానికి సంబంధించి కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్, ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి అని చెప్పేసి అడిగారు. సో అందరినీ ఇష్టపడేటువంటి పర్సన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి ఇక్కడైతే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆల్ట్రూయిస్ట్ అంటారు. సో ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి అంటే ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి ఒక వన్ వర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఆల్ట్రూయిస్ట్ అంటే ఏంటంటే, చాలామంది చారిటీస్ చేస్తూ ఉంటారు. చాలామంది ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఎవరైనా కూడా, అతను ఏ పొజిషన్లో ఉన్నా కూడా సో వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు, లవ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పర్సన్ని ఆల్ట్రూయిస్ట్ అంటారనమాట. సమ్వన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇంటెండెడ్ టు ఇంక్రీజ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనేటువంటి అర్థమైతే వస్తుంది ఇక్కడ ఆల్ట్రూయిస్ట్ అంటే. ఇంకా ఈగోయిస్టిక్ అంటే మీకు తెలిసిందే, ఏ పర్సన్ హూ థింక్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ బెటర్ దాన్ అదర్ పీపుల్. సో ఎదుటి వాళ్ళకంటే నేనే పెద్ద తోపు అనుకునేటువంటి వారిని కావచ్చు, లేదా నేనే గొప్ప అనుకునేటువంటి వారిని ఈగోయిస్ట్ అంటారు. ఇంకా ఫ్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్, ఫ్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఈవెంట్స్ ఆర్ డిసైడెడ్ బై ఫేట్ అండ్ కెనాట్ బి కంట్రోల్డ్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే ఉంటుంది. సో ఫ్యాటలిస్ట్ అంటే ఇక్కడ మనకి, సో ఇదంతా కూడా మనకి విధి రాతని బట్టి జరుగుతుంది, సో మన చేతుల్లో ఏమీ లేదు అనుకునేటువంటి వారిని ఇక్కడ ఫ్యాటలిస్ట్ అని చెప్పేసి అంటారు. హ్యూమనిస్ట్ అంటే ఇక్కడ మనకి హ్యూమనిస్ట్ అని చెప్పేసి కూడా ఆప్షన్ ఇచ్చాడు. సో ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియస్ బిలీవ్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఎటువంటి కుల మతాలతో సంబంధం లేకుండా సో వారికి ఉన్నటువంటి ఎదుటి వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి వారిని హ్యూమనిస్ట్ అంటారు. బట్ ఇక్కడ ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి అంటేనేమో ఆల్ట్రూయిస్ట్ అని చెప్పేసి అర్థమైతే వస్తుంది. సో దీనికి సంబంధించిన వన్ వర్డ్ ఆల్ట్రూయిస్ట్ అండి. సెకండ్ వన్ వచ్చేసి, ఏ స్మాల్ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ని ఏమని చెప్పేసి పిలుస్తారు. సో కమ్యూనిటీ అంటారా, సెటిల్మెంట్ అంటారా, హెమ్లెట్ అంటారా, కాలనీ అంటారా. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో ఆప్షన్ సి హెమ్లెట్ రైట్ ఆన్సర్. ఇక్కడ హెమ్లెట్ అంటే ఏ వెరీ స్మాల్ విలేజ్ కమ్యూనిటీ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. హెమ్లెట్ అంటే ఏ వెరీ స్మాల్ విలేజ్ ఆర్ కమ్యూనిటీ అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. సో సెకండ్ వన్కి ఆన్సర్ వచ్చేసి ఏ స్మాల్ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ని ఏమంటారు అంటే హెమ్లెట్ అంటారు. సో కాలనీ అంటే మీకు తెలుసు. ఇంకా సెటిల్మెంట్ అంటే ఇక్కడ మనకి ఏ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ మేకింగ్ దేర్ హోమ్స్ ఇన్ ఏ ప్లేస్. ఓకే, సో దీన్ని సెటిల్మెంట్ అంటారనమాట. ఇంకా మనకి ఇక్కడ కమ్యూనిటీ అంటే మీకు తెలుసు, గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ స్మాల్ విలేజ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అంటే హెమ్లెట్ అని చెప్పేసి అర్థమైతే వస్తుంది. సో ఇది వన్ వర్డ్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ థింగ్ ఫిట్ టు బి ఈటెన్, తినగలిగేటువంటి పదార్థాన్ని, వాటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ అంటే మనకి ఇక్కడ అర్హత అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఆడిబుల్ అంటే వినదగిన అని చెప్పేసి వస్తుంది.
ఇంకా డిలెక్టబుల్ అంటేనేమో డెలీషియస్ అని చెప్పేసి వస్తుందన్నమాట, బాగా రుచికరంగా ఉంది అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎడిబుల్ అంటేనేమో సో ఏ థింగ్ ఫిట్ టు బి ఈటెన్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో తినగలిగేటువంటి దేన్నైనా కూడా ఎడిబుల్ అంటారు. సో ఎడిబుల్ ఫ్రూట్స్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఫ్రూట్ తినగలిగేది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో ఎడిబుల్ అనేటువంటి ఈ పర్టికులర్ వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏ థింగ్ ఫిట్ టు బి ఈటెన్కి వన్ వర్డ్ వచ్చేసి ఎడిబుల్ అండి. అలాగే సేమ్ వేలో మనకి ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ల్యాండ్ ఫిట్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో క్రాప్స్ని పెంచుకోవడానికి ఫిట్గా ఉండేటువంటి ల్యాండ్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి అరేబుల్. ఓకే, సో అరేబుల్ అనేటువంటి వర్డ్ అయితే ఇక్కడ కరెక్ట్ వన్ వర్డ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ అరేబుల్ అంటే సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అండి, సూటబుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. సో ఏదైతే పర్టికులర్ ల్యాండ్ ఉంటుందో సో ఆ ల్యాండ్ మనకి సూటబుల్గా ఉంటే మనం పంటలను పండించుకోవడానికి సో అలాంటి ల్యాండ్ని అరేబుల్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఏ ల్యాండ్ ఫిట్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ వచ్చేసి అరేబుల్ అనేటువంటి అర్థమైతే వస్తుంది. సో అరేబుల్ అనేది రైట్ ఆన్సర్. ఇంకా స్ప్రౌట్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఏ న్యూ పార్ట్ గ్రోయింగ్ ఆన్ ఏ ప్లాంట్. ఓకే, సో ఒక చెట్టు ఉంది, సో దాని మీద ఒక న్యూ పార్ట్ ఒక కొత్త కొమ్మ వస్తుంది అనుకోండి, దాన్ని స్ప్రౌట్ అంటారు. తర్వాత ఇక్కడ స్టెరిలైజ్డ్ వచ్చేసి టు కిల్ ది బ్యాక్టీరియా ఇన్ ఆర్ సంథింగ్ అని చెప్పేసి మనకి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్టెరిలైజ్డ్ అంటే సో బ్యాక్టీరియాని చంపడాన్ని ఇక్కడ స్టెరిలైజ్డ్ అని చెప్పేసి అంటారు. ఇంకా వెనరబుల్ అంటే పీపుల్ ఆర్ థింగ్స్ డిజైర్వింగ్ ఆర్ రెస్పెక్టింగ్ బై వర్చ్యూ ఆఫ్ ఏజ్, డిగ్నిటీ, క్యారెక్టర్ ఆర్ పొజిషన్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో వ్యక్తులకు ఉన్నటువంటి ఏజ్ని బట్టి, వారికి ఉన్నటువంటి డిగ్నిటీని బట్టి, పొజిషన్ బట్టి, క్యారెక్టర్ని బట్టి వారికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని ఇక్కడ వెనరబుల్ అని చెప్పేసి పిలుస్తారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ల్యాండ్ ఫిట్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ అనేటువంటి దానికి వన్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అరేబుల్ అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏ పర్సన్ హూ ఈజ్ లాంగ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ యాన్ యాక్టివిటీ ఆర్ కెపాసిటీ అనేటువంటి దానికి వచ్చేటువంటి వన్ వర్డ్ ఏంటని చెప్పేసి అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్కి ధోని ఉన్నాడు. సో ధోని బాగా ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ లేదా ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రాక్టీస్డ్ పర్సన్గా చెప్పుకోవచ్చు క్రికెట్లో. సో ఇలాంటి వారిని ఏమని పిలుస్తారంటే వెటరన్ బ్యాట్స్మెన్ లేదా వెటరన్ క్రికెటర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో ఎవరినైనా కూడా ఏ పర్సన్ హూ ఈజ్ లాంగ్ ఎక్స్పీరియన్స్డ్, అది ఏ ఫీల్డ్లో అయినా కూడా, అది ఏ సిచ్యువేషన్లో అయినా కూడా, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్డ్ అయినా, బాగా ప్రాక్టీస్ చేసినటువంటి పర్సన్స్నైనా సో అలాంటి వారిని ఏమని పిలుస్తారు అంటే వెటరన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా వర్సటైల్ అంటే మీకు తెలిసిందే. సో డిఫరెంట్ విధాలుగా, సో పలు విధాలుగా యాక్ట్ చేసేటువంటి వారిని, అది ఏ క్యారెక్టర్ అయినా దేనైనా కూడా అవైలబుల్గా యాక్ట్ చేయగలిగేటువంటి వారిని వర్సటైల్ యాక్టర్ అంటారు కదా. అలాగే మనకి ఇక్కడ వల్నరబుల్ అంటే మీనింగ్ వచ్చేసి హానికరమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. తర్వాత వెనరబుల్ అంటే సో మనం వారికి ఉన్నటువంటి పొజిషన్ బట్టి రెస్పెక్ట్ ఇవ్వడం అని చెప్పేసి అంటాం కదా. సో ఇది దీనికి సంబంధించిన మీనింగ్. సో ఇక్కడ వెటరన్ అనేటువంటి ఈ వర్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్గా ఈ పర్టికులర్ సెంటెన్స్కి చెప్పుకోవచ్చు. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి యాన్ ఎక్సెసివ్ ఫియర్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేసెస్ అని చెప్పేసి ఇచ్చారు. కన్ఫైన్డ్ అంటే చాలా చిన్న గదుల్లో లేదా చిన్న ప్లేసెస్లో ఉండడానికి భయపడేటువంటి వారిని ఏమంటారు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి క్లాస్ట్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. సో క్లాస్ట్రోఫోబియా అంటే ఇక్కడ మనకి చాలా ఫోబియాస్ ఉన్నాయి, వాటి మీనింగ్ కూడా చెప్తాను. క్లాస్ట్రోఫోబియా అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ నారో ఆర్ ఎన్క్లోజ్డ్ ప్లేసెస్, చాలా చిన్న గదుల్లో లేదా చిన్న ప్లేసుల్లో ఉండడానికి భయపడేటువంటి వారిని. ఏదైనా ఒక రూమ్లో మిమ్మల్ని పెట్టేసి చిన్న రూమ్లో మొత్తం చీకటిగా ఉన్నటువంటి గదిలో పెడితే మీరు భయపడతారు కదా. సో అలాంటి పర్సన్స్ని ఉండేటువంటి భయాన్ని, ఆ ఫోబియాని క్లాస్ట్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారనమాట. మరి హైడ్రోఫోబియా అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ వాటర్, నీళ్ళని చూస్తే కొంతమంది భయపడతారు. సో అలాంటి ఫోబియాని హైడ్రోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా బాథోఫోబియా అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డెప్త్ అనమాట. సో బాగా లోయల్ని చూసినప్పుడు సో చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి ఫోబియా ఉన్నటువంటి వారిని ఇక్కడ బాథోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా సైనోఫోబియా అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డాగ్స్ని చూసినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయపడతారు ఆ ఫోబియా ఉండడం వల్ల. సో దీన్ని సైనోఫోబియా అని చెప్పేసి పిలుస్తారు. హైడ్రోఫోబియా అంటే వాటర్ని చూసి భయపడేటువంటి వారిని హైడ్రోఫోబియా ఉందని అంటారు. బాథోఫోబియా అంటే బాగా డెప్త్ ఉన్నటువంటి ప్లేసెస్ని చూసినప్పుడు భయపడేటువంటి వారిని బాథోఫోబియా ఉందంటారు. సైనోఫోబియా అంటే కుక్కల్ని చూసి భయపడేటువంటి వారిని సైనోఫోబియా అంటారు.
క్లాస్ట్రోఫోబియా అంటే కన్ఫైన్డ్ ప్లేసెస్. కన్ఫైన్డ్ అంటే చాలా నేరో ప్లేస్ అని చెప్పేసి అర్థం, చిన్న గది అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇలా చిన్న చిన్న ప్లేసెస్లో ఉండడానికి భయపడేటువంటి వారిని క్లాస్ట్రోఫోబియా ఉందని చెప్పేసి అంటారనమాట. 7th వన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీని యొక్క వన్ వర్డ్ వచ్చేసి పనేషియా అండి. పనేషియా అంటే ఇక్కడ చూసినట్లయితే సో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఓకే సో సొల్యూషన్ ఉండేటువంటి దాన్ని పనేషియా అని చెప్పేసి అంటారు. సంథింగ్ దట్ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. సంథింగ్ దట్ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ని పనేషియాగా చెప్పుకోవచ్చు లేదా మందుగా చెప్పుకోవచ్చు. సో మీకు చాలా డిసీజెస్ ఉన్నాయనుకుందాం, వాటన్నిటికీ ఒకటే ఒక సింగిల్ మెడిసిన్ ఉందనుకోండి, సో దాన్ని పనేషియాగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎనల్జీషియా అని చెప్పేసి ఇచ్చారు. ఎనల్జీషియా అంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తెలియకుండా ఉండడాన్ని ఎనల్జీషియా అంటారు. సో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద లాస్ ఆఫ్ ఎబిలిటీ టు ఫీల్ పెయిన్ వైల్ స్టిల్ కాన్షియస్. మీరు కాన్షియస్లో ఉన్నా కూడా, స్పృహలో ఉన్నా కూడా మీకు ఒక దెబ్బ తగిలినా కూడా ఆ దెబ్బ మీరు తెలియకపోవడాన్ని ఓకే సో ఆ ఎబిలిటీ మీకు లేకపోవడం, ఆ నొప్పి మీకు తెలియకపోవడాన్ని ఎనల్జీషియా అని చెప్పేసి అంటారు. ఎటర్నల్ అంటేనేమో సో వితౌట్ అని అనమాట. సో దీనికి సంబంధించి ఎప్పటికీ కూడా సో ఎటర్నల్ లవ్ అంటారు కదా, సో ఎప్పటికీ మీ మీద లవ్ ఉంటుంది ఎటర్నల్ లవ్ అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ ఎటర్నల్ అనేటువంటి ఈ పర్టికులర్ పదాన్ని వాడతారు. ఎటర్నల్ అంటే దెర్ ఈజ్ నో లిమిట్ అనేటువంటి అర్థమైతే వస్తుంది. తర్వాత మోర్టల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి దట్ కెనాట్ బీ లీవ్ ఫర్ ఎవర్ అండ్ మస్ట్ డై అని చెప్పేసి, మోర్టల్ అంటే డెడ్ అని చెప్పేసి మీనింగ్. సో దీనికి సంబంధించి దానికి ఎటువంటి లివింగ్ బీయింగ్ అనేది కాదు అని చెప్పడానికి ఇక్కడ మోర్టల్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. 8th క్వశ్చన్ వచ్చేసి స్టడీ ఆఫ్ ది స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్. దీన్ని ఏమని పిలుస్తారు? ఓకే సో స్టడీ ఆఫ్ స్కిన్ డెర్మటాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో కొన్ని స్టడీస్ ఉంటాయి, సో ఆ స్టడీస్ అన్నీ కూడా చదవండి మీరు. స్టడీ ఆఫ్ నోస్, స్టడీ ఆఫ్ నోస్ అంటే రైనాలజీ, స్టడీ ఆఫ్ టీత్ వచ్చేసి అడోంటాలజీ, స్టడీ ఆఫ్ ఐస్ వచ్చేసి ఆఫ్థాల్మాలజీ. సో ఇలాగ చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు చదవండి. ఇక్కడ స్టడీ ఆఫ్ స్కిన్ వచ్చేసి డెర్మటాలజీ అనమాట. మరి ఇక్కడ డెక్టియాలజీ అని చెప్పేసి కూడా మనకి ఇంకొకటి ఉంది. సో దీనికి సంబంధించి సైన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ బై సైన్ లాంగ్వేజ్, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. కొంతమంది మగవాళ్ళు సో వారు మాట్లాడలేరు కాబట్టి సో వారి చేతులతో సైగలు చేస్తూ ఉంటారు, దీన్ని డెక్టియాలజీ అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత డెండ్రాలజీ అంటే మీనింగ్ వచ్చేసి ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ట్రీస్. ఓకే ట్రీస్ గురించి చదివేటువంటి స్టడీని డెండ్రాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ఆక్సియాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ వాల్యూస్ అండ్ వాల్యూ జడ్జిమెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైతే వస్తుంది. కాబట్టి స్టడీ ఆఫ్ స్కిన్ వచ్చేసి డెర్మటాలజీ అనమాట. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ లుక్స్ ఎట్ ది బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్టిమిస్టిక్ అండి. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది అని, పెసిమిస్టిక్ అంటే నిరాశావాది అని చెప్పేసి మనకు ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, పెసిమిస్టిక్ అంటే నిరాశావాది అనమాట. ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ ఆలోచించేవారిని, ఇంకా నేను ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్తాను అని చెప్పేసి భావిస్తూ సో అలాంటి ఆలోచనల్ని కలిగి ఉండేటువంటి వారిని ఏమంటారు అంటే ఆప్టిమిస్టిక్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ దీనికి సంబంధించి పిలుస్తారు. సో దీనికి సంబంధించి పెసిమిస్టిక్ అంటే నిరాశావాది అనమాట. ఎప్పుడు నాకు నా వల్ల కాదు, సో నాకు ఏమీ జరగదు, సో నా లైఫ్లో ఎటువంటి గ్రోత్ ఉండదు అని చెప్పేసి ఇలాగా నిరాశతో ఉండేటువంటి వారిని పెసిమిస్టిక్ పర్సన్ అని చెప్పేసి పిలుస్తారు. మరి సైనిక్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఓన్లీ డూ థింగ్స్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్ రాదర్ దాన్ ఫర్ గుడ్ ఆర్ సిన్సియర్ రీజన్స్ అని చెప్పేసి ఇక్కడైతే మీనింగ్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సైకోఫాంట్ అంటే ఏంటంటే సో ఆప్షన్ డీలో మనకి సైకోఫాంట్ అని చెప్పేసి ఇచ్చారు. సైకోఫాంట్ అంటే ఏ పర్సన్ హూ ప్రైజెస్ ఇంపార్టెంట్ ఆర్ పవర్ఫుల్ పీపుల్ టూ మచ్ అండ్ ఇన్ ఏ వే దట్ ఈజ్ నాట్ సిన్సియర్ అని చెప్పేసి ఇచ్చారు. సో కొంతమందికి పొగుడుతూ ఉంటారు, సో వాళ్ళకి అంత బాగా చేసినా చేయకపోయినా కూడా మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని సైకోఫాంట్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 10th వన్ చూసుకున్నట్లయితే ఏ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. సో దీన్ని ఏమని పిలుస్తారు? ఏ రికార్డ్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ని ప్లేస్ చేసేటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ని కావచ్చు లేదా అలాంటి దాన్ని ఏమని పిలుస్తారు అంటే అర్చీవ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. సో అర్చీవ్స్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఏ కలెక్షన్ ఆఫ్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్స్, సో దీన్ని అర్చీవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. డాక్యుమెంటరీ అంటే ఫిల్మ్ కానీ రేడియో కానీ టెలివిజన్ ప్రోగ్రామ్ని డాక్యుమెంటరీ అని చెప్పేసి పిలుస్తారు. ఎనెక్డోట్స్ అంటే ఏ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీ అబౌట్ ఏ రియల్ పర్సన్ ఆర్ ఈవెంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట.
సో దీనికి సంబంధించి ఎనక్డోట్స్ అంటే సో అమ్యూజింగ్ స్టోరీ అనమాట. సో ఒక అమ్యూజింగ్ స్టోరీ గురించి ఒక పర్సన్ గురించి చెప్పడాన్ని లేదా ఒక ఈవెంట్ గురించి చెప్పడాన్ని సో ఇక్కడ మనకి ఎనక్డోట్స్ అని చెప్పేసి పిలుస్తారు. అన్నల్స్ అంటే అండ్ అఫీషియల్ రికార్డ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్ ఇయర్ బై ఇయర్. సో ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో రికార్డ్ అయినటువంటి ఈవెంట్స్ గురించి చెప్పేదాన్ని అన్నల్స్ అని చెప్పేసి పిలుస్తారు. బట్ ఇక్కడ దీనికి సంబంధించి హిస్టారికల్ ఈవెంట్స్ని రికార్డ్ చేసేటువంటి దాన్ని అచీవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. 11th వన్ వచ్చేసి వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. సో ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసినటువంటి వారిని ఏమని పిలుస్తారు అంటే పాలీగ్లాట్ అని చెప్పేసి పిలుస్తారండి. సో పాలీగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. మీకు తెలుగుతో పాటు ఇంగ్లీషు, అలాగే హిందీ, తమిళ్ ఇలాగ చాలా లాంగ్వేజెస్ వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే మిమ్మల్ని పాలీగ్లాట్ అని చెప్పేసి పిలుస్తారు. పాలీగ్యామీ అంటేనేమో వన్ హూ మ్యారేజ్ మోర్ దాన్ వన్ వైఫ్. ఒకరు లేదా ఒకటి కంటే ఎక్కువ మంది వైఫ్స్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే పాలీగ్యామీ అని చెప్పేసి అంటారు. పాలియాండ్రీ అంటేనేమో ఒకటి కంటే ఎక్కువ హస్బెండ్స్ని కలిగి ఉండడాన్ని పాలియాండ్రీ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఒక 2-3 హస్బెండ్స్ని కలిగి ఉన్నటువంటి అమ్మాయిని పాలియాండ్రీ అంటారు. అలాగే 2-3 అమ్మాయిల్ని భార్యలుగా కలిగి ఉన్నటువంటి వారిని పాలిగ్యామీ అంటారు. ఇంకా పాలిఫోనీ అంటే ద కాంబినేషన్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్ సంగ్ టుగెదర్ టు ఫామ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, సో దీన్ని పాలిఫోనీ అని చెప్పేసి పిలుస్తారు. సో సెవరల్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఆ మ్యూజికల్ నోట్స్ని కలిసి పాడడాన్ని పాలిఫోనీ అని చెప్పేసి పిలుస్తారు. సో 11th వన్కి ఆన్సర్ ఏంటండి? పాలీగ్లాట్, పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. సో అలాంటి పర్సన్ని పాలీగ్లాట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా ద ఏరియా ఆఫ్ మెడిసిన్ దట్ ట్రీట్స్ ఇల్నెస్ ఆఫ్ బోన్స్. ఓకే, సో దీనికి సంబంధించి ద ఏరియా ఆఫ్ మెడిసిన్ దట్ ట్రీట్స్ ఇల్నెస్ ఆఫ్ బోన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి వస్తుందండి, ఆర్థోపెడిక్స్. ఓకే, సో మనకి బోన్స్ గురించి చదివేటువంటి శాస్త్రం కావచ్చు లేదా స్టడీని ఆర్థోపెడిక్స్ అంటారు కదా. సో ఇక్కడ మనకి పీడియాట్రిక్స్ అంటేనేమో చిన్నపిల్లలకి సంబంధించింది, ఆర్నిథాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అని చెప్పేసి అర్థమైతే వస్తుంది. అదే మనకి పీడియాట్రిక్స్ అంటే స్టడీ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, తర్వాత ఆర్థోడోనోటిక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్సర్నింగ్ ద పొజిషన్ ఆఫ్ ది టీత్ అండ్ జాస్. ఓకే, టీత్ గురించి, జాస్ గురించి, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ గురించి చదివేటువంటి శాస్త్రం కావచ్చు లేదా దానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ని ఏమంటారు అంటే ఆర్థోడోంటిక్స్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఆర్థోపెడిక్స్ అంటేనేమో బోన్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ యొక్క మెడిసిన్ అనమాట, అంటే దానికి సంబంధించినటువంటి స్టడీగా చెప్పుకోవచ్చు. 13th వన్ వచ్చేసి ఏ రిజర్వ్ ఫర్ యానిమల్స్, బర్డ్స్ ఎట్సెట్రా ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. ఓకే, సో వారికి ఒక బర్డ్స్కి, యానిమల్స్కి అవి ఉండడానికి వీలుగా ఉండేటువంటి ఒక ప్లేస్ని క్రియేట్ చేయడాన్ని ఏమంటారు అంటే శాంక్చురీ అంటారండి. ఓకే, సో శాంక్చురీ అంటారు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫారెస్ట్ అని చెప్పేసి అనుకోవద్దు. మనం ఆర్టిఫిషియల్గా ఒక ప్లేస్ని క్రియేట్ చేయడానికి, మనకి పార్కులు ఉంటాయి, శాంక్చురీస్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే వాటి కోసం, వాటిని సంరక్షించడం కోసం. కాబట్టి సో వాటిని ఏమంటారంటే శాంక్చురీ అంటారు. సెంచురీ అంటే మీకు తెలుసు, ఫారెస్ట్ అంటే తెలుసు, వుడ్స్ అంటే తెలుసు. సో శాంక్చురీ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. 14th వన్ వచ్చేసి జనరల్ ప్యాటర్న్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ట్ ది స్టేట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి యామ్నెస్టీ అండి. సో యామ్నెస్టీ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ సమ్వన్. ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ అంటే ఫ్రీ ఫ్రమ్ సమ్వన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ పార్డన్ అంటే ఎక్స్క్యూజ్ చేయడం అనమాట. సో అతని పైన ఉన్నటువంటి అఫెన్సెస్ ఏదైతే నేరాలు మోపారో సో వాటి నుంచి అతన్ని ఎక్స్క్యూజ్ చేయడాన్ని, అంటే రిలీవ్ చేయడాన్ని, వదిలేసేయడాన్ని వారిని ఏమంటారు అంటే సో అలాంటి సిచ్యువేషన్లో యామ్నెస్టీ అంటారు. యామ్నెస్టీ అంటే ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ సమ్వన్. లిబరేటింగ్ అంటే ఫ్రీ ఫ్రమ్ సమ్వన్. ఓకే, ఫ్రీ ఫ్రమ్ సమ్ అఫెన్సెస్గా చెప్పుకోవచ్చు అనమాట. సో అతని పైన ఉన్నటువంటి కేసెస్ నుంచి అతనికి బెయిల్ ఇవ్వడం కావచ్చు లేదా అతని పైన ఉన్నటువంటి కేసెస్ని కొట్టివేయడం లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ యామ్నెస్టీ అనేటువంటి పర్టికులర్ పదాన్ని వాడడం జరుగుతుంది. శాంక్టిఫై అంటే ఇక్కడ మనకి దానిలో ఉన్నటువంటి నిజ నిర్ధారణ. ఓకే, సో నిజ నిర్ధారణగా చెప్పుకోవచ్చు లేదా ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వర్త్ ప్రొటెక్టింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. గ్రాట్యుటీ అంటే మీకు తెలుసు, మనీ దట్ ఈస్ గివెన్ టు ఎంప్లాయీస్ వెన్ దే లీవ్ దేర్ జాబ్. ఓకే, సో వాళ్ళు జాబ్ను వదిలేసినప్పుడు, ఓకే, సో వాళ్ళు జాబ్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు వారికి ఇచ్చేటువంటి గ్రాట్యుటీగా చెప్పుకోవచ్చు. రెడ్ ట్యాపిజం అంటే మనకి ఇక్కడ మీనింగ్ వచ్చేసి ద ప్రాక్టీస్ ఆఫ్ రిక్వైరింగ్
ఎక్సెసివ్ పేపర్ వర్క్ అండ్ టీడీఎస్ ప్రొసీజర్స్ బిఫోర్ అఫీషియల్ యాక్షన్ క్యాన్ బీ కన్సిడర్డ్ ఆర్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఒక అఫీషియల్ ఆర్డర్స్కి సంబంధించి సో ఎక్సెసివ్ వర్క్ చేయడాన్ని లేదా ఎక్సెసివ్ దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని చేయడాన్ని ఇక్కడ రెడ్ ట్యాపిజం అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా 15th వన్ వచ్చేసి ఏ పర్సన్ మోటివేటెడ్ బై ఇర్రేషనల్ ఎంతూజియాజం. సో దీన్ని ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే ఫెనటిక్ అంటారండి. సో ఫెనటిక్ అంటారు. ఫెనటిక్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ సంథింగ్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్కి గేమ్స్ క్రికెట్ ఆడటం అంటే బాగా ఇష్టం అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే ఫెనటిక్ పర్సన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్, చాలా ఉత్సాహం చూపిస్తాడు ఏదో ఒక పర్టికులర్ విషయానికి సంబంధించి, అలాంటి సిచ్యువేషన్లో ఫెనటిక్ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కన్జర్వేటివ్ అంటేనేమో అ పర్సన్ హూ ఈజ్ అపోజిట్ టు గ్రేట్ ఆర్ సడన్ సోషల్ చేంజ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. 16th వన్ వచ్చేసి వైడ్ అన్ఇంటరప్టెడ్ వ్యూ. ఓకే, సో వైడ్ అన్ఇంటరప్టెడ్ వ్యూ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీన్ని పనోరమా అంటారండి. పనోరమా అంటే ఏ వ్యూ ఆఫ్ వైడ్ ఏరియా ఆఫ్ ల్యాండ్, ఏ వ్యూ ఆఫ్ వైడ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ని మనకి ఇక్కడ పనోరమా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా 17th వన్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్, యాన్ ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ ఫర్ ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, గ్యాసెస్కి సంబంధించి గ్యాసెస్ యొక్క ప్రెషర్ని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏమని అంటారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మానోమీటర్ అని చెప్పేసి పిలుస్తారండి. బారోమీటర్ అంటేనేమో యాన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎయిర్ ప్రెషర్ని కొలిచేదాన్ని బారోమీటర్ అంటారు. గ్యాసెస్ యొక్క ప్రెషర్ని కొలిచేదాన్ని మానోమీటర్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎనిమోమీటర్ అంటేనేమో మనకి ఇక్కడ ఏ గాజ్ ఫర్ రికార్డింగ్ ది స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్. ఓకే, గాలి యొక్క దాని యొక్క స్పీడ్ని కొలిచేదాన్ని, స్పీడ్ అండ్ డైరెక్షన్ని కొలిచేదాన్ని ఇక్కడ ఎనిమోమీటర్ అని చెప్పేసి అంటారు. బారోమీటర్ అంటేనేమో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎయిర్ ప్రెషర్ని కొలిచేదాన్ని బారోమీటర్ అంటారు. మానోమీటర్ అంటేనేమో గ్యాసెస్ యొక్క ప్రెషర్ని కొలిచేదాన్ని బారోమీటర్ అంటారు. ఎనిమోమీటర్ అంటేనేమో గాలి యొక్క ప్రెషర్ని ఇక్కడ గాజ్ ఆఫ్ రికార్డింగ్ ది స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్, గాలి యొక్క స్పీడ్ని అండ్ దాని యొక్క డైరెక్షన్ కొలిచేదాన్ని ఎనిమోమీటర్ అని చెప్పేసి అంటారు. ఇంకా మైక్రోమీటర్ అంటే మీకు తెలిసిందే కదా, మనకి ఇక్కడ ఏ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వెరీ స్మాల్ డిస్టెన్సెస్ ఆర్ స్పేసెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 18th క్వశ్చన్ వచ్చేసి దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. సో మనం అసలు చెప్పలేమన్నమాట. సో మీరు ఎంత మంచి పని చేశారో, నేను మీకు ఏ విధంగా నా యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలో చెప్పలేకపోతున్నాను మాటల్లో అని చెప్పేసి అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో ఏమని పిలుస్తారు అంటే ఇన్ఎఫబుల్ అనేటువంటి వన్ వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుందండి. దట్ కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. ఓకే, ఇన్ఎఫబుల్ అంటే టూ గ్రేట్ ఆర్ బ్యూటిఫుల్ టు డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే టూ గ్రేట్ ఆర్ బ్యూటిఫుల్ టు డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్ని ఇన్ఎఫబుల్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే మనకి ఇక్కడ ఇండెలిబుల్ అని చెప్పేసి ఉంది. సో ఇండెలిబుల్ అంటే దట్ కెనాట్ బి రిమూవ్డ్ ఆర్ ఎరేజ్డ్. సో ఒక గోడ మీద పెయింటింగ్ వేశారనుకుందాం, సో దాన్ని మనం రిమూవ్ చేయలేము, ఎరేజ్ చేయలేము అనేటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇండెలిబుల్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇన్గ్రేట్ అంటే అన్గ్రేట్ఫుల్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. నాట్ గ్రేట్ఫుల్ అని చెప్పడానికి అన్గ్రేట్ఫుల్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఇన్ఎక్సోరబుల్ అంటేనేమో దట్ కెనాట్ బి స్టాప్డ్ ఆర్ చేంజ్డ్. అలాంటి సిచ్యువేషన్లో ఇన్ఎక్సోరబుల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా 19th వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్లేసింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ యాన్ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్. ఓకే, ప్లేసింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ యాన్ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్. దీన్ని ఏమంటారు అంటే మనకి ఇక్కడ జక్స్టాపోజ్ అని చెప్పేసి పిలుస్తారండి. సో ప్లేస్ సైడ్ బై సైడ్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. జక్స్టాపోజ్ అంటే ప్లేస్ సైడ్ బై సైడ్ అనేటువంటి మీనింగ్ రావడం జరుగుతుంది. సో ప్లేసింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ యాన్ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్, దీన్ని వన్ వర్డ్ వచ్చేసి జక్స్టాపోజ్ అండి. ఇంకా 20th వన్ వచ్చేసి స్టడీ ఆఫ్ కల్చర్ గురించి చదివేటువంటి స్టడీని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఎథనాలజీ అండి. ఎథనాలజీ అంటే స్టడీ ఆఫ్ కల్చర్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఎరోమాలజీ అని చెప్పేసి ఇచ్చాడు ఆప్షన్ ఏ. సో ఎరోమాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ అండ్ కంపారిజన్ ఆఫ్ హ్యూమన్ రేసెస్ని ఎరోమాలజీ అంటే ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ డిజర్ట్ ఫీచర్స్ అండ్ ఫినామినాకి సంబంధించినటువంటి స్టడీని ఎరోమాలజీ అంటారు. ఇంకా ఎటిమాలజీ అంటేనేమో చాలా ఇది ఇంపార్టెంట్, ఇది ఎటిమాలజీ అనేది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి దీని యొక్క మీనింగ్ వచ్చేసి ద స్టడీ ఆఫ్ ది ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఓకే, సో వాటిని ఎటిమాలజీ అని చెప్పేసి పిలుస్తారు.
ఇంకా ఎథాలజీ అంటేనేమో స్టడీ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ జువాలజీ దట్ స్టడీస్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్స్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. స్టడీ ఆఫ్ జువాలజీగా చెప్పుకోవచ్చు. జువాలజీలో ఉండేటువంటి ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీని ఎథాలజీగా అంటారనమాట. సో ఇవి మనకి 21 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఇది రెండో వీడియోగా చెప్పుకోవచ్చు 1 వర్డ్స్కి సంబంధించి. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.